తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శిలాతోరణం వద్ద భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,181 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.88 కోట్లు వచ్చింది. ఇక తిరుమలలో పెరిగింది భక్తుల రద్దీ పెరుగుతోంది. శిలాతోరణం వద్ద క్యూ లైన్ లో ఇప్పటికే భక్తులు వేచి ఉన్నారు. సో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సో రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, గుడ్ మార్నింగ్ హిమబిందు. తిరుమలలో అయితే రష్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు కాలేజీలు ప్రారంభమైనా కూడా తిరుమలలో అయితే రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఎలాంటి టోకెన్ లేని భక్తులకు 24 గంటల దాకా సమయం పడుతోంది. అలాగే టోకెన్ ఉన్న భక్తులకు అంటే 300 రూపాయలు లేదా ఉచిత టైం స్లాట్ టోకెన్ లాంటి ఉన్న భక్తులు కూడా దాదాపు 5 గంటలు పైగా క్యూ లైన్ లోను అటు కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. దీంతో రద్దీ పెరగడంతో తిరుమలలో గదులు దొరకడం కూడా భక్తులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం 24 గంటల సమయం దర్శనానికి పడుతుండటంతో దాన్ని తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని దాదాపు 31 వైకుంఠం కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులు కూడా ఎప్పటికప్పుడు పాలు, అల్పాహారం అలాగే అన్న ప్రసాదాలు కూడా టీటీడీ సిబ్బంది అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజుతో పాటు ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కూడా ఉండడంతో రద్దీ ఇదే తీరుగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో దాన్ని తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే విఐపి దర్శనాల సంఖ్యలు కూడా తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ మందికి దర్శనం చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.